వెల్కమ్ టు జెన్యూన్ విత్ సత్య. ఈ వారం అందగాడు అనే సినిమా రిలీజ్ అయింది. అందగాడు అంటే జనాలను పిలుచుకునే అందగాడు కాదండి, అందగాడు. సో ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమా విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. తెలుసుకోవడానికి హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఇక్కడ ఉన్నారు. ఏమైంది నీకు? ఏ మామూలుగా మాట్లాడచ్చు కదా. యాంకర్ అన్నారు, న్యూస్ యాంకర్ కాదు. బేస్ ఉంటే బాగుంటదని అలా పెట్టా. వాళ్ళదా అద్దరింది. ఓకే, మరి ఈ బ్యానర్ లో వరుసగా హ్యాట్రిక్ చేశారు. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఆబ్వియస్లీ నాకు సినిమా హిట్ అయితే వచ్చే ఆనందం ప్రపంచంలో ఇంకేది అవ్వదు. సో చాలా రిలీవ్డ్గా ఉంది. ఇప్పుడు ఆ స్ట్రెస్ రిలీజ్ ముందు టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి రిలీజ్ అయిపోయి హిట్ అనేసరికి అమ్మయ్య అర్జెంట్గా పడుకోవాలనిపించింది ఒక గంట సేపు. మీకు థర్డ్ ఫిల్మ్ విత్ రాజ్ తరుణ్. Third film with you also. ఓకే, థర్డ్ ఫిల్మ్ విత్ రాజ్ తరుణ్. హౌ యూ ఫీలింగ్? ఏ యాంకర్ ఇది? Raj Tarun is okay. It was more fun with you. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెలుగొండ శ్రీనివాస్ గారితో పనిచేయడం ఎలా ఉందండి? వెలుగొండ శ్రీనివాస్ గారు ఆల్రెడీ నువ్వు కూడా పని చేసావు కదా యాంకర్. మరి అది అందుకనే నేను చేయనని చెప్పాను. చెప్తా. ఆయన బేసిక్గా అంటే ఎక్కడ కొత్త రైటర్ అనిపిస్తలా. ఆయన ఎప్పటి నుంచో రైటర్ కదా. ఆయన ఎప్పటి నుంచో రైటర్ కదా. ఆయన కంటెంట్ విషయంలో చాలా స్ట్రాంగ్. సో ఏంటంటే ఆయనకి ఏం కావాలని పర్ఫెక్ట్గా తెలుసు ఆయనకి. సో నాకు తెలిసి అందువల్ల అనుకుంటాను ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు ఈ రోజు కూడా. టక చాలా ఇస్తే చేసుకెళ్ళిపోయారు. అండ్ టెక్నీషియన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి యాక్టర్ ఆయన చేసి చూపించేస్తారు. అది చేసే సరిపోద్ది. ఎవరికాడు అలా చేసి చూపించేస్తారు ఆయన. సో ఆయన అది చేసే సరిపోద్ది. సో కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఈజీ అయిపోతుంది. ఈ అందగాడు అంటే బ్లైండ్ పర్సన్, మీరు బ్లైండ్ గా యాక్ట్ చేశారు. సో దానికి ఏమన్నా హోంవర్క్ చేశారా లేకపోతే? హోంవర్క్ ఏం చేయలేదు. ఆయన చేసి చూపిస్తే అది చేసేయడమే. కొంచెం ఆలోచించినవి ఏంటంటే అదే చూడగానే నోటీస్ అవ్వాలి, కళ్ళు మామూలుగానే ఉండాలి. సో చిన్న లెన్స్ పెట్టుకొని వాటి మీద వర్క్ చేసాం అంతే. ఆ లుక్ ఎలా ఉండాలి ఏంటి అని ఒకసారి ఆలోచించి అంతే తప్ప అంతకంటే హోంవర్క్ అయితే నేనేం చేయలేదు. సో హెబ్బా, హౌ యూ ఫీలింగ్ దట్ మూవీ ఇస్ హిట్? I'm very happy. It's a great feeling. And it's, as he said, it's more relieving. So now you can be at peace for some time till your next release. డిఓపి రాజశేఖర్ గారి గురించి చెప్పండి. డిఓపి తన ముందు చాలా సినిమాలు చేశాడు. ఆర్యా టు ఆరెంజ్, కిట్టునర్ జాతర కూడా తనే చేశాడు. నాకు తనంటే పర్సనల్గా తను బాగా క్లోజ్ నాకు. కాకపోతే అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్కి ఆయనకి సింక్ బాగా కుదిరింది. సో అంటే ఈయనకి ఏం కావాలి అని చెప్పేలోపు తనకు అర్థమైపోయేది. మామూలుగా జనాలను చాలా సార్లు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు యాక్చువల్గా, ఎందుకు హెబ్బా థర్డ్ టైం అని చాలా మంది, నేను కాదు జనాలు కూడా అడుగుతున్నారు యాక్చువల్గా. ఎందుకు కుదిరింది అంతే. అదే ఎందుకని వాళ్ళకి చెప్పండి, నన్ను సీరియస్ చూస్తావు నువ్వు. Because you were there, so we wanted third like that. అందువల్ల ఈ సినిమా నాకు అందరితోనే మూడో సరే. టెక్నికల్ శేఖరేంద్రతో మూడో లెక్క. థర్డ్ ఫిల్మ్, ఏకే థర్డ్ ఫిల్మ్, సుదర్శన్ గారితో థర్డ్ ఫిల్మ్, రాజశేఖర్ తో థర్డ్ ఫిల్మ్, AK Entertainment third film, Mine with You third ఫిల్మ్. 333 ఎలా ఉంది నాతో వర్క్ చేయడం? చాలా బాగుంది. నన్ను అడిగాడు. I'm a very nice co-star. Why don't you tell how was your working experience with me? వర్కింగ్ అంటే రాజ్ తరుణ్తో చేయడం నాకు చాలా హ్యాపీగా. మీ గురించి మా గురించి నా గురించి చెప్పండి. వెరీ క్యూట్. నువ్వు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటావు సెట్స్ లో. అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు ఇన్ఫీరియర్ గా ఉంటాను, అదేంటి నేను అందంగా ఉన్నాను, కానీ నువ్వు అదే గుర్తు చేస్తూ ఉంటావు. సో హెబ్బా నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుందండి సెట్ లో. నిజంగా అంత ఎనర్జీగా చేసాము ఈ సినిమా అంటే కారణం తనే. వెరీ క్యూట్. నిజం చెప్తున్నా అర్థం కానట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమో కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది నాకు. అందగాడు ప్రొడ్యూసర్ గారు మన కిషోర్ గారు అస్తమాలు మన సెట్ లోనే ఉండేవారు, మన కూడా ఉండేవారు కదా. సో ఆయన గురించి ఏమని చెప్పండి. కిషోర్ గారు ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ అనే విషయం మర్చిపోతారు. ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి పని దగ్గరుండి చూసుకుంటారు. డైరెక్టర్ గారు అందుకే అన్నారు ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వేయాలండి అని. అంటే అంత అవసరం ఉండదు. ఒక ప్రొడ్యూసర్కి హ్యాపీగా కూర్చోవచ్చు, లేదా వచ్చి కూర్చోవచ్చు, క్యారవాన్లో కూర్చోవచ్చు. ఆయన ప్రతి పని దగ్గరుండి చూసుకుంటారు. అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా. అండ్ అనిల్ గారు అంతే. ఆయన ఫస్ట్ నుంచి సినిమా చాలా నమ్మకం ఆయనకి. అంటే మీకు మీ కెరీర్ లో ఇది ప్రాపర్ యాక్షన్ చేసిన సినిమా, ఫైట్స్ అవి చేసిన సినిమా అంతా కాదు. సెకండ్ హాఫ్ లో ఎక్కువ, సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ ఎక్కువ. అప్పటిదాకా అది అండర్ప్లే కదా. ఆ యాక్షన్ ఫైట్స్ అవి ఎలా అనిపించినాయి? ఆబ్వియస్లీ బాగుంటాయి. అంటే వెంకట్ మాస్టర్ తను అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్.
అక్కడ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, వెంకట్ మాస్టర్ ఫైట్ డిజైన్ ఇద్దరు కలిసి చంపేశారు అసలు. నేను చూడగానే నేను అనుకున్నా అదేంటది నా సినిమాలో ఎంత పెద్ద ఫైట్ అనుకున్నాను నేను. బట్ చాలా బాగా డీల్ చేశారు ఇద్దరు. ఇప్పుడు పర్టికులర్గా లైట్ లాపి కొట్టిన ఫైట్ అదంతా బాగా వర్కౌట్ అయింది. నువ్వు చాలా లక్కీ చామ్ ఇప్పుడు తెలుగు టాలీవుడ్కి. ఆన్ అండ్ ఆఫ్. అంటే ఎవరండి హీరోయిన్ అంటే హెబ్బా పటేల్. అబ్బా హెబ్బా పటేల్ ఉందా అని చెప్పి వెళ్తున్నారు జనాలు థియేటర్కి. సో నీకు ఎలా అనిపిస్తుంది నీ కెరీర్ గ్రాఫ్? That I want Satya in every movie of mine. ఇలాగే ఏడిపిస్తుంది నన్ను. Hero, whoever, no problem. Satya has to be there in my movie. అంతేనా? నేను ఉండాలి నీకు. Compulsory. I will talk to the producers council. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో మాట్లాడి ఏం చేస్తారు. ఇంకా తర్వాత వైజాగ్ షెడ్యూల్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. వైజాగ్ సాంగ్స్ అవన్నీ. తర్వాత మీరు ఫారెన్ లో కూడా షూట్ చేశారు కదా, ఎక్కడ? ఇటలీ. చాలా ఎంజాయ్ చేసింది. Yeah, I enjoyed a lot. It was a very beautiful country. కొట్టుకున్నారు ఇంటిలో. అబ్బాయిని చేయడం వల్ల నేను కూడా చాలా ఎంజాయ్ చేశా. మీరు కూడా ఏమన్నా అడగండి నన్ను. You also wanted to come? No. Are you told me no, tell them to put one montage for me also. మాంటేజ్ చేయడం కోసం మనం రేటికి చెట్లు పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఒక్క మాంటేజ్ తీసుకెళ్ళాలి అడిగా, బట్ కుదరలేదు వాళ్ళకి. ఇటలీ తీసుకెళ్ళమని. మాంటేజ్ ఎక్కడ షూట్ చేశారు? ఇక్కడ షూట్ చేశారు. ఆ సాంగ్ లో మాంటేజ్ ఎక్కడ? మనం రిసార్ట్స్ లో షూట్ చేశాం కదా. ఎవరు డాన్స్ మాస్టర్ ఎవరు? నేను యాక్చువల్లీ చాలా బాధపడ్డా. అది తీశారు, కేక్ అది ఉండుంటే అద్దరిపోదు అసలు. అంటే అదే పార్టీలో మందు కూడా పెడదాం అన్నాడు. ఇలా అది ఉంచుతారేమో అనుకున్నాను నేను, కానీ చేంజ్ చేయడానికి టైం సరే. అది మంచి మాంటేజ్ అండి. అద్దరిపోదు. నాకు చూసి పెంచారు నవ్వు వస్తుంది. అది పెడదాం అనుకున్నా సరే టైం సరిపోలే. ఓవర్సీస్ అయితే పంపించాలి కదా. కానీ బ్లైండ్ గా చేయడానికి మీరు మొత్తం కన్ను బ్లైండ్ పర్సన్ ఏంటి, కన్ను ఆర్పరా? ఆర్పరు అని కాదు, కళ్ళు ఆర్పుతారు అని చూడగానే నోటీస్ అవ్వడానికి. అని మీరు మాక్సిమం ప్రతి అంటే మాట్లాడుతున్నారు కళ్ళజోడు ఉన్నప్పుడు పర్లా, ప్రతి బాడీ లాంగ్వేజ్ లోని మీకు కళ్ళు ఓపెన్ చేసే చేశారు. కళ్ళజోడు ఉన్నప్పుడు అయితే పర్లా, తెలియదు కదా. కళ్ళజోడు లేకపోతే నాకు బేసిక్ గా చాలా ఎక్కువ బ్లింక్ చేస్తా కదా, కష్టం కదా. అంటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే గాలి వస్తూ ఉంటుంది చూడండి అంటే మళ్ళీ సార్ కానీ మనం చాలా వన్మూర్లు చేసాం పర్టికులర్ గా దానికి కదా. గాలి వస్తుంది సడన్ గా ఏమైనా వచ్చినా సరే తెలియకుండా కన్నా రప్పేస్తాం కదా. సో వాటికి తప్పలేదు. ఇంకా యూ ఫీలింగ్ అబౌట్ ద డాక్టర్ క్యారెక్టర్? డాక్టర్ అంటే ఎలా? నువ్వు డాక్టర్ ఓకే, బట్ డాక్టర్ ఎలా అనిపించింది? I think I pulled it off. Why? I saw the movie. First నాకు కూడా డౌట్ ఉంది, నేను డాక్టర్, వాట్ ఇస్ దిస్? బట్ ఇట్ వాస్ నైస్. కన్విన్సింగ్ అని ఉంది సినిమా చూస్తే. I was very convincing. Yeah, that was what I was saying. ఆ సీన్ అయితే బాగుంది. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే యాక్చువల్గా మీరు కళ్ళు ఓపెన్ చేసిన వెంటనే ఎవరు కిషోర్ చెప్పదు అది. అంటే నాకు నవ్వాలో ఎడలో, నేను థియేటర్ లో కూర్చొని చూస్తున్నప్పుడు దానికి జనాలు బాగా పేలింది. జనాలు మొత్తం నెక్స్ట్ డే వినపడలేదు, అంతలా నవ్వారు జనాలు. దానికి నేను బాధపడాలా ఆనందపడాలో తెలియలేదు నాకు. ఏంటంటే నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావు అంటే వాళ్ళు అన్నారు. అంటే అది కాంప్లిమెంటా లేకపోతే ఏంటి అనిపించింది. నేను డైరెక్టర్ చూసాను, కూర్చొని లవ్ మీద కొట్టాడు అసహ్యంగా ఉన్నట్టు నవ్వుతూ. అవును, డైరెక్టర్ అయితే చూడు బాగా నవ్వుతున్నారు అన్నారు ఆయన. అదేంటంటే నన్ను తిడితే నవ్వుతున్నారు వీళ్ళు అంత. అది చాలా బాగుంది. అంటే చూసిన వెంటనే నన్ను ఆ సీన్ బాగుంది. తర్వాత ఫ్రెష్ కళ్ళు కిందడిపోతాయి అన్న దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో. అది కాదు, నువ్వు డబ్బింగ్ లేసింది అదిరిపోతుంది. హగ్ 30 seconds ఉంటుంది, అది ఒకటి బాగుంది. తర్వాత ఆశీష్ విద్యార్థి గారు మీరు స్టోరీ అంతా ఆయనకి నేరేట్ చేస్తారు కదా, సో ఆయన గురించి ఏమని చెప్పండి. ఆయన అంటే ఆయనతో ఫస్ట్ టైం ఇది వచ్చారు. ఆశీష్ విద్యార్థి గారు, షాజీ షిండే గారు, వాళ్ళు బేసిక్గా చాలా మంచి వాళ్ళు. అంటే చేసేటప్పుడు అంటే చాలా కంఫర్టబుల్ అనమాట. ఇప్పుడు అది సీనియర్ ఆర్టిస్టులు ఇది అది అది ఉండదు. అండ్ ఆశీష్ విద్యార్థి గారు కూడా అంటే ఒకసారి ఏదో ఆయనకి తెలుగు రాదు కదా, తెలుగు రాదు కానీ ఆయన ఏం చేస్తారంటే డైలాగ్ ఫామ్ చేస్తారు కదా అంటాడు, కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది ఎలా నేను చంపకుండా పొదిరి పెట్టను అంటాడు. ఆయన ప్రాంప్టింగ్ చేసిన దానికి అంటాడు, అంతే కరెక్ట్ గా సింక్ అయ్యి ఉంటుంది వాళ్ళిద్దరికి. పర్ఫెక్ట్ గా అసలు మంచి యాక్టర్ ఆయన. తర్వాత కాఫీ షాప్ లో కూర్చుని సీన్ ఉంటుంది కదా, నేను గైడ్ చేస్తే పక్కన లెఫ్ట్ ఎందుకు కూర్చోకూడదు అంటే
అది ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది. సో అది నాకు ఆయన సీన్ చెప్పినప్పుడు తెలుసు బాగా వర్కౌట్ అవుతుంది సీన్. అంటే అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే తనకు తెలియదు కదా కలుపుని తాగేసి మొత్తం నూరగా అది బాగా వర్కౌట్ అయింది. సేమ్ సెంట్ కొట్టుకుని వచ్చింది మాత్రం నేత్ర అది కూడా. సో అన్ని మనం చేసిన కామెడీ సీన్స్ అన్ని వర్కౌట్ అండి, ఆ విధంగా హ్యాపీ. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ అది చాలా బాగుంది యాక్చువల్గా. శేఖర్ చంద్ర తను చాలా ప్యాషనెట్. పొద్దున్న అయితే రాగానే ఫస్ట్ పని చేస్తూ ఉంటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ పని చేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, ఇంకేం తెలియదు తనకి. చాలా ఓపిక ఎక్కువ తనకి, పేషెన్స్ చాలా ఎక్కువ. సో ఆర్ఆర్ చాలా బాగుంది సినిమాలో. సాంగ్స్ ఫస్ట్ సాంగ్ మాంటేజ్ సాంగ్ అన్ని పాటలు చాలా అన్ని బాగున్నాయి. అందగాడు ఆటకొచ్చేది అయితే కనుక చాలా బాగుంది. మాస్ యూ డిడ్ హైలైట్. అది కాదు ఆర్జీవి గారు చూసారు, ఆయనకి నచ్చింది సాంగ్ అది. అందగాడు ఆటకొచ్చాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ నచ్చింది. క్యాచీగా ఉంటాయి తన పాటలు అన్ని, శేఖర్ చంద్ర వినగానే పాడుకునేలా ఉంటాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇంకొక డౌట్, బ్లైండ్ అనగానే కొంచెం అది ఒక ప్రాబ్లం కదా, దాని మీద ఫన్ చేశారు. సో అది దాని గురించి ఏమైనా చెప్పాలి? దాని మీద ఫన్ చేయలే, బ్లైండ్ పర్సన్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ అన్నట్టు. అంటే అది ఎప్పుడు డల్ గాను లేకపోతే అదే మెలో డ్రామా ఎన్ని ఎప్పుడు చూసావే కదా, అసలు అలాగే ఎందుకు ఉండాలి, ఎనర్జీకి ఎందుకు ఉండకూడదు. నాకు ఫస్ట్ బాగా ఇంప్రెస్ అయింది అక్కడ. బ్లైండ్ అన్నంత మాత్రం నేను తక్కువ అని కాదు కదా. ఆయన ఏదో బ్లైండ్ హాస్టల్కి వెళ్ళారు, బ్లైండ్ పీపుల్ హాస్టల్కి. అక్కడ మనకంటే ఫాస్ట్ టక టక టక్ చేస్తున్నారంటే, పనులన్నీ చేసుకుంటున్నారంటే, శుభ్రం కంప్యూటర్లు వాళ్ళు చాలా రిస్క్ ఉన్నారంట. వాళ్ళని చూసి అప్పుడు నేను కనిపించింది అంటే ఎందుకు ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పి రాశారంట ఈ క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఆయనతో వర్క్ చేయడం ఈడ రకం చేశాను అంతకుముందు ఆయనతో ఇప్పుడు చేసినా సరే పీక్స్లో ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఉన్నంతసేపు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఆయన నువ్వు కాంబినేషన్ చేశాను కదా ఆయనతో. అండ్ నాకు ఏమైనా డౌట్ వచ్చి అడిగితే వెంటనే వచ్చి చెప్తారు. అవును, అసలు అంటే సీనియర్ ఆర్టిస్ట్ ఇది అది ఆ వైబ్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, ఏదో పని ఏదో డెవలప్ చేయాలి. ప్రతిసారి ఆయనకి ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఎంతూజియాజం. అయ్యి బాబోయ్, అంటే ఆయన పీక్స్ అసలు. తర్వాత షియాజీ షిండే గారు ఫాదర్ క్యారెక్టర్, అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారు అంటే షియాజీ షిండే గారు, ఆశీష్ విద్యార్థి గారు వాళ్ళు ఏంటంటే వెరీ నైస్ పీపుల్. చాలా ఎంతమంది యాక్టర్స్ అయినా సరే బేసిక్లీ వెరీ నైస్ పీపుల్. వాళ్ళతో సెట్లో ఉన్నప్పుడు ఏదో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, హడావుడి చేయడం కానీ ఏముండవు. ప్రశాంతంగా వస్తారు, కూర్చుంటారు, నవ్వుతో మాట్లాడతారు, మామూలుగా విశేషాలు చెప్తారు, షూటింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అది కాదు He's a very sweet guy and he is from Bombay, so we had a lot of Bombay connection. Plus he's very funny, so I am always around funny people on set. That is why I always follow you also on set. So lyricist రామ్ జోగి శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు పాట రాశారు, మిగతా రామ్ జోగి శాస్త్రి గారు రాశారు. ఆయన గురించి పొగడానికి మాటలు కూడా చాలు. నేను ఆయన ఎప్పుడు అంటా నేటి వేటూరు మీరు ఆయన. అంటే ఏ పాటైనా సరే చాలా ఇంప్రెసివ్గా రాయగలరు. ప్లస్ పర్సనల్ కూడా నాకు బాగా క్లోజ్ అయినా, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తాను నేను కంపెనీ. అండ్ అందగాడు అది బీకామ్లో ఫిజిక్స్ అన్నది చాలా పాపులర్ కదా, దానికి బీకామ్ లో ఫిజిక్స్ అని పైకి టెక్స్ట్ బుక్ షార్ట్ అవుట్ వేశారు బీకామ్ ఫిజిక్స్ అని. నేను గోవా నుంచి వచ్చి కరెక్ట్గా ఫ్లైట్ దిగి కారెక్కి మెయిల్ వచ్చింది, కారు పాట పెట్టా, బీకామ్లో ఫిజిక్స్ అని రాగానే పళ్ళు నవ్వుసింది అంటున్నా. తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అన్నపూర్ణలో ఒక సినిమా చేస్తున్నా, దాని తర్వాత దిల్ రాజు గారితో చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను పెద్ద లిస్ట్ ఇప్పుతాడు. నెక్స్ట్ ఇప్పుడు అల్లు శిరీష్ గారి సినిమా ఒకటి, విఏ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడ డైరెక్టర్ ఒకటి, సుకుమార్ గారు రామ్ చరణ్ మూవీ అదొకటి, సందీప్ కృష్ణ సుసుందరన్ గారి సినిమా లిస్ట్ ఇప్పుతాడు. అలా ఉన్నాయి ఒక వరుసగా ఒక 4-5 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. తర్వాత నీ July Angel will release, after that we'll see. ఇప్పుడు మీరిద్దరు కలిసి 3 సినిమాలు చేశారు. పీపుల్ కీప్ ఆన్ డూయింగ్ సమ్ బిచ్చింగ్ అబౌట్ దట్ అండ్ స్ప్రెడ్ రూమర్స్. సో వాట్ డూ యూ ఫీల్ వెన్ యూ హెర్డ్ అబౌట్ దట్ థింగ్స్? I laugh and you take it easy. Very easy. It's Raj తల్లి బంగారం నువ్వు. అందుకే నాకు హెబ్బ అంటే బాగా ఇష్టం. తను ఏదో మన ఇంటి పిల్లలాగా అలా చెంగు చెంగుమని తిరుగుతుంటుంది సెట్ లో. సో షీజ్ అంటే హీరోయిన్ ఆ బిల్డప్ ఉండదు తన దగ్గర. నేను కవర్ చేసి ఏదో అబద్ధం చెప్తున్నాను కదా, నువ్వు ఉండొచ్చుగా. ఎప్పుడు లేవు
అవి ఏం ఉండవు, చాలా చక్కగా ఉంటుంది. పైగా సేమ్ మేనేజర్ మా ఇద్దరికి. అవును. ఓ అది తర్వాత అదే మీ అందగాడి సినిమా జనాలు ఎందుకు రావాలి, వాళ్ళు ఎందుకు చూడాలి జనాలకి మీరు చెప్పండి. మేము గత 15 రోజుల నుంచి ప్రతిసారి చెప్తున్నాను, నువ్వు చూసావు, నువ్వు చెప్పు. థియేటర్ లో జనాలతో కలిసి చూసావు నువ్వు. ఓకే, నేను అందగాడి సినిమా చూసానండి అండ్ చేశాను. సినిమా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. రాజ్ తరుణ్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మీరు 100% మీకు పెట్టిన డబ్బులకి మంచిగా నవ్వుకోవాలంటే మా సినిమాకి రండి.